నమస్కారం. ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వైదేహి నగర్ నార్త్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3వ సంవత్సరం ఘనంగా వైదేహి నగర్ నార్త్ కాలనీ రోడ్ నెంబర్ 12 పార్క్లో గణపతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు 30/8/2025 సంవత్సరం నాడు 3వ సంవత్సరంగా 3వసారి ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రతిసారి కూడా అన్నదాతలుగా లక్ష్మీ రాఘవేంద్ర గారు, గోగుల రాంబాబు గారు దంపతులు పాల్గొనడం, వీరితో పాటు వేరే వ్యక్తులు కూడా కొంతమంది పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి లక్ష్మీ రాఘవేంద్రరావు గారు, గోగుల రాంబాబు దంపతులు వీళ్ళిద్దరి వల్ల అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఒక 700 నుంచి 800 మంది కూడా ఇక్కడ చక్కగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు, జలమండలి సిబ్బంది, కాలనీవాసులు, కాలనీలో ఉండేటువంటి భక్తులు, అలాగే విద్యుత్ శాఖ సిబ్బంది, జీహెచ్ఎంసీ సిబ్బంది ఎంతోమంది చక్కగా చెప్పిన వెంటనే మన గణపతి ఉత్సవాల్లో పాల్గొని ఆ గణపతి ఆశీస్సులు పొంది ఆయురారోగ్యాలతో ఉండడానికి రావడం జరిగింది. ఎంతోమంది చక్కగా మేము చెప్పిన వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి ఈ గణపతి ఉత్సవాల్లో అన్నప్రసాద వితరణలో పాల్గొన్నారు. ఈ విధంగా పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఆ గణపతి ఆశీస్సులు ఉండాలని, వారి ఆయురాగ్యాలతో ఉండాలని మా వైదేహి నగర్ నార్త్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున, కాలనీ వాసుల తరఫున, గణపతి ఉత్సవ కమిటీ తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు గోగుల రాంబాబు, వైదేహి నగర్ నార్త్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు. మా సతీమణి విజయలక్ష్మి, మా కోశాధికారి నాగరాజు. ఓకే రాంబాబు సార్, ఇప్పుడు మట్టి వినాయకులు పెట్టారు అంటే మీరు యూత్కి ఏం సందేశం ఇవ్వబోతున్నారు? వాళ్ళు ఎందుకంటే రకరకాలుగా పెడుతున్నారు కదా. మేము ఈ వినాయక ఉత్సవాలకి ముందు రోజు మా సొంత నిధులతోటి ఇక్కడ యువన కృష్ణ గారిని వ్యక్తి, యువన కృష్ణ గారి ప్రోత్సాహంతో వారు ఈ పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని జూట్ బ్యాగ్స్ని, తర్వాత కాలుష్య నివారణ కోసం మట్టి వినాయక ప్రతిమల్ని, తర్వాత వినాయక వృత్తకల్ప పుస్తకాలని కూడా మేము అందరికీ కూడా కాలనీవాసులకు ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి ఒక్కళ్ళు మట్టి వినాయకులు తీసుకోవడం వల్ల కాలుష్యాన్ని నివారించవచ్చు, పీఓపీని నిర్మూలించవచ్చు అనేటువంటి సదుద్దేశంతో మేము మట్టి వినాయకుల ప్రతిమని కనీసం ఇక్కడ 300 మందికి ఇక్కడ ఉచితంగా ఇవ్వడం జరిగింది. 300 మందికి ఉచితంగా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే వీళ్ళందరికీ కూడా జూట్ బ్యాగులు కూడా ఇచ్చాము. ఇప్పుడు మేము కూడా అంటే ఒక మనిషి అతను పని చేసి వేరే వాళ్ళకి చెప్పాలి, అందుకని మేము మట్టి వినాయక ప్రతిమనే పెట్టాం. అందరూ కూడా మా కాలనీలో మట్టి వినాయక ప్రతిమని పూజించి ఈసారి కాలుష్య నివారణకు కంకణం కట్టుకోవడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు. అంటే కార్యక్రమాలలో ఈసారి భక్తుల రద్దీ ఎలా ఉంది? అన్నదాన కార్యక్రమంలో కానీ పూజా కార్యక్రమం లాస్ట్ టైం 350 మంది వచ్చారు, ఈసారి 700 పైచలకు రావడం జరిగింది. నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువగా మేము భక్తులను కూడగట్టుకొని మేమంతా కూడా మా యొక్క సహాయ సహకారాలతో అన్నదానాన్ని విస్తృతంగా చేస్తామని తెలియదు. ఎన్ని రోజుల కార్యక్రమం సార్ ఇది ఓన్లీ 5 రోజుల కార్యక్రమం. 5 రాత్రుల తర్వాత సోమవారం మాకు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఇంజాపూర్లో ఉన్నటువంటి మస్కట్ గారి ఎదురుగా ఉండేటువంటి దాంట్లో మా వినాయక నిమజ్జన కార్యక్రమం చేస్తాం. లడ్డు వేలం పాట ఎలా ఉండబోతుంది మీ దగ్గర? లడ్డు వేలం పాట సండే చేసి మామూలుగా అది అంటే దాన్ని ఆర్థికాన్ని దృష్టిలో పెట్టుకొని చేయము. దాన్ని అంటే వాళ్ళు భగవంతుని ఆశీస్సులతోటి భక్తితో తీసుకోవాలనే ఉద్దేశంతో మనం లడ్డు వేలం వేస్తాం, కానీ ఆర్థిక పరంగా కాదు. లాస్ట్ టైం 28 వేలు పోవడం జరిగింది. ఈసారి ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకున్న వారి కోరికను బట్టి నడుస్తుంది. థ్యాంక్ యూ.